మరి ఈ పునరపి జననం పునరపి మరణం అంటే ఎప్పుడు ఏ విధంగా జరిపిస్తామో అనేది మనకు తెలియదు. మనం చేసే పనులను బట్టే మళ్ళా మనకు ఒక జన్మ అనేది పరమాత్మ సమర్పిస్తూ ఉంటాడు. అందుకే 100 సంవత్సరాలు మనిషి జీవిస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పరాదు. ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా పోతాడో మరణం మాత్రం నిశ్చయం రా అన్నాడు. అందుకే खाली हाथ आएगा खाली हाथ जाएगा, खाली हाथ आएगा खाली हाथ जाएगा, आई हो खाली हाथ आएगा खाली हाथ जाएगा. మనం ఏదైతే సంపాదిస్తున్నామో జోతు కమాయా హో ఖాళీ హాత్ ఆయే హై ఖాళీ హాత్ జాయేగా అన్నాడు. నువ్వు ఎంత సంపాదించినా ఏ విధమైనటువంటి తల్లి గర్భం నుంచి ఏమి లేకుండా ఎట్లా వచ్చావో అదే విధంగా నీకు శ్మశాన వాటికలో పట్టి చేతులతోడే నువ్వు వెళ్ళిపోతావు. ఈ సంపాదించినది ఏది కూడా నీ వెంట రాదు. కనీసం కాటి కాపరి కూడా నీ మీద ఉన్నటువంటి వస్త్రం లాక్కుంటాడు వాడు. కాబట్టి పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ఎక్కడ ఏ విధంగా మనకు మరణం వస్తుందో మనకు తెలియదు. మరణం నిశ్చయం రా. బుద్ధిమంతుడైనటువంటి ప్రతి జీవి కూడా మరి దేహం ఉన్నంతలోనే భగవంతుని యొక్క భక్తి మార్గాన్ని తెలుసుకోవాలి, మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే భారత భూమి అంటే భారత భూమి లాంటి కర్మ భూమి లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపే చూస్తూ ఉన్నాయి. ఇంత పుణ్యవంతమైనటువంటి మరి మోక్ష భూమి కానీ కర్మ భూమి కానీ ఎక్కడ లేదు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి దేవాలయాల కంటే ఎక్కువ ఇంకా విదేశాలలో కూడా దేవాలయాలు కడుతూ ఉన్నారు. అందుకే మరి దేహం అనేది దహించబడేది దేహం కాబట్టి ఈ దేహం ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ దేహం ఉన్నంత వరకే మనది మనకే తెలవాలి అంటున్నాడు పరమాత్మ. మనది మనకే తెలిసి మనం చేసేది పుణ్యమా పాపమా బేరీజు వేసుకొని దాని ప్రకారంగా మన జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటే భగవద్భక్తి అనేది మనకు కలుగుతూ ఉంటుంది అని పరమేశ్వరుడైనటువంటి ఆ యొక్క శివుడు పార్వతీ మాతతో చెప్తూ ఉన్నాడు. ఇంతమంది దర్శనం చేసుకున్నారు కానీ ఒక్కళ్ళైనా కనీసం పక్కకు ఒక ముసలి వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు, అతన్ని రక్షించామనే ఒక గుణం కానీ పరోపకార గుణం కానీ వాడిలో కనిపించదు కదా. వృత్తిలో వేస్ట్ అయినా కూడా ఆమెకు ఉన్నటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకొని ఆమె సహాయానికి ముందుకు వచ్చింది కదా, అందుకు ఆమెకు మోక్షం ఇస్తున్నా పార్వతి అన్నాడు శంకరుడు. కాబట్టి భగవంతుని యొక్క మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ మనం వెళ్తూ ఉంటే శ్రీశైలంలో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణాన్ని అనుసరించి మనకు చక్కగా మరి ఎక్కడైతే శివశక్త్యా యుక్తో భవతని చెప్పేసి ఆదిశంకరాచార్య వారు చెప్పారు. ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ శివాని కూడా ఉంటుంది. అందుకే శ్రీశైల క్షేత్రంలో ఆదర్శ దంపతులుగా మరి ఆదర్శ దంపతులు ఎవరు, పురాణ దంపతులు ఎవరు, అందరికంటే పూర్వీకమైనటువంటి దంపతులు ఎవరు అంటే శివుడు పార్వతి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీ మాతను వివాహం చేసుకోవడానికి వెళ్లే ముందు ఆమె ఎక్కడ ఉన్నది, నవ్వితి నామనంపునైనా ఉమా మహేశ్వరులం అంతే కదా. ఆ యొక్క జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి ఆ తల్లి ఆ అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంది కదా రుక్మిణీ మాత. మరి అందుకే మన వివాహ సంస్కారాలలో కూడా అమ్మవారి పూజను బంద్ పెడుతున్నారు, గౌరీ పూజ బంద్ చేస్తున్నారు. గౌరీ పూజను చేయకుండా పోతే సర్వమంగళ ఆమెకు ఉన్నటువంటి పేరు. మంగళ సూత్రాన్ని నమ్మేవాడు గౌరీ వ్రతాన్ని తప్పకుండా చేయాలి. అందుకే చెప్తూ ఉన్నాడు, అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా
శ్రీశైల క్షేత్రాన్ని చూసి అక్కడి నుండి ఇక చెప్తూ ఉన్నాడు, ఎవరైతే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక దేవాలయం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణంలో ఒక చెక్కిని మూసి ఒక చెక్కిని తెరుచుంచండి, మీకు తుమ్మెద యొక్క చెంగార నాదం వినిపిస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా.